యాపిల్ కు న్యూ కు సబీ ఖాన్ అనదర్ ప్రైడ్ ఫర్ ఇండియా. నమస్తే. ముందుగా సబీ ఖాన్ గారికి మన హృదయపూర్వక అభినందనలు. యాపిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజంలో కూగా నియమితులవడం సామాన్యమైన విషయం కాదు. సబీ గారు భారత సంతతికి చెందిన వ్యక్తిగా సుందర్ పిచ్చై గూగుల్ సీఈఓ, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ వంటి గొప్ప నాయకుల సరసన చేరారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ యువతకు ఒక స్ఫూర్తి. మన దేశం నుండి వచ్చిన ఈ విజయం మనకు గర్వకారణం. మీరు కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారా? కామెంట్స్ లో చెప్పండి. సబీ ఖాన్ కు భారతదేశంతో సంబంధాలు. సబీ ఖాన్ 1960 ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్లో జన్మించారు. మురాదాబాద్ ఒక చిన్న నగరం. ఇక్కడ ఆయన ఒక ప్రముఖ ఎగుమతి వ్యాపార కుటుంబంలో పుట్టారు. 10 ఏళ్ల వయసులో ఆయన కుటుంబం సింగపూర్కు వెళ్ళింది. అక్కడ ఆయన తన పాఠశాల విద్యను కొనసాగించారు. అయినప్పటికీ ఆయన భారతీయ మూలాలతో ఎప్పుడూ గట్టి అనుబంధం కలిగి ఉన్నారు. ఈ భారతీయ సంతతి నీడలో సబీ గారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. సబీ ఖాన్ గారి విద్య ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆయన అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన టఫ్స్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్లో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత రెన్సెస్లైర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈ బలమైన విద్య నేపథ్యం ఆయనకు టెక్నికల్ మరియు ఆర్థిక అంశాలలో లోతైన అవగాహన కల్పించింది. ఇది యాపిల్లో ఆయన సక్సెస్కు బాట వేసింది. ఇంజనీరింగ్ మరియు ఎకనామిక్స్ కలయిక వల్ల ఆయన యాపిల్ యొక్క సంక్లిష్టమైన గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణలో నైపుణ్యం సాధించారు. సబీ ఖాన్ గారి జర్నీ ఎలా సాగింది అనేది తెలుసుకుందాం. సబీ ఖాన్ 1995లో యాపిల్లో చేరారు. అప్పటి నుండి దాదాపు 30 ఏళ్లుగా కంపెనీలో వివిధ కీలక పాత్రలను పోషించారు. ఆయన మొదట జీఈ ప్లాస్టిక్స్లో అప్లికేషన్స్ డెవలప్మెంట్ ఇంజనీర్గా పనిచేశారు. అక్కడ పెద్ద ఎత్తున తయారీ వ్యవస్థల గురించి అనుభవం సంపాదించారు. యాపిల్లో చేరిన తర్వాత ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్గా 2019లో పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఇప్పుడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎదిగారు. ఆయన యాపిల్ యొక్క గ్లోబల్ సప్లై చైన్ను అద్భుతంగా నిర్వహించారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి ఉత్పత్తులను మార్కెట్లోకి సమర్థవంతంగా తీసుకువచ్చారు. ఆయన నాయకత్వంలో యాపిల్స్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ను 60% కంటే తక్కువ తగ్గించింది. ఇది సస్టైనబిలిటీలో ఆయన నిబద్ధతను చూపించింది. జెఫ్ విలియమ్స్ పదవీ విరమణ చేస్తున్నందున అతని నియామకము. దీని వలన అతను నంబర్ 2 ఎగ్జిక్యూటివ్గా నేరుగా సీఈఓ టీమ్ కుక్కు నివేదిస్తారు. భారతదేశానికి ఉండబోయే ప్రయోజనాలు. సబీ ఖాన్ యొక్క కు నియామకం భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు తెస్తుంది? యాపిల్ భారతదేశంలో తన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ను విస్తరిస్తోంది. సబీ గారి భారతీయ మూలాల వల్ల భారతదేశంలో యాపిల్ యొక్క ఆపరేషన్స్ మరింత బలపడే అవకాశం ఉంది. ఇది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. సబీ ఖాన్ వంటి భారత సంతతి వ్యక్తులు విజయాలు భారతదేశం యొక్క టెక్ టాలెంట్ను ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇమేజ్గా గుర్తించేలా చేస్తాయి. ఆయన జర్నీ భారతీయ యువతకు ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. వారు కూడా గ్లోబల్ స్థాయిలో నాయకత్వ రోల్స్ సాధించవచ్చని నమ్మేలా చేస్తుంది. సబీ ఖాన్ గారి సస్టైనబిలిటీ ప్రయత్నాలు భారతదేశంలో గ్రీన్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ను ప్రోత్సహించవచ్చు. సబీ ఖాన్ గారి కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. విద్య, కష్టపడి పనిచేయడం మరియు సమర్పణ ఎలాంటి ఎత్తుకు అయినా చేరుకోగలమని. మొరాదాబాద్ లాంటి చిన్న నగరం నుండి యాపిల్ బోర్డ్ రూమ్ వరకు ఆయన జర్నీ మనకు చూపిస్తుంది. మీ లక్ష్యాలను నమ్మండి, అవకాశాలను అందిపుచ్చుకోండి మరియు ఎప్పుడు నేర్చుకోవడం ఆపొద్దు. ఆయన లీడర్షిప్ స్టైల్, మనసు పెట్టి నడిపించడం మరియు విలువలకు కట్టుబడి ఉండడం మనందరికీ సబీ ఖాన్ గారి ఈ అద్భుతమైన జర్నీ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఏ టెక్ లీడర్ గురించి తదుపరి వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. జై హింద్, జై భారత్.